దేశద్రోహులందరూ ఒక్కటే. ఈరోజు టీఎంసీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఎంకే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. ఇప్పటికే దీదీ ఓడిపోవడం వల్ల అనేక మంది ఫోన్లు చేసి వాదారిస్తే అఖిలేష్ యాదవ్ డైరెక్ట్గా పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోయాడు. కలకత్తా వెళ్ళిపోయి దీదీ ఇంటికి వెళ్ళిపోయి దీదీ మీరు ఓడిపోలేదు అని చెప్పగానే ఎస్ మనం ఓడిపోలేదు, మనం గెలిచాం అని ఆవిడ అంటుంది. అక్కడ బీజేపీ గెలవడానికి కారణం ఏంటి? వీళ్ళు చేసుకున్నటువంటి పనులు కాదా? అక్కడ ప్రజలు అంత దీనిగా తిరస్కరించడానికి కారణం ఏంటి? ఈ రౌడీలు చేసినటువంటి పనులే కదా. అక్కడ రాక్షస రాజ్యం పరిపాలిస్తుంటే ప్రజలు ఊరుకుంటారా? వీళ్ళు రాక్షసులై పరిపాలిస్తారు, అక్కడ ప్రజలు మాత్రం ఊరుకోవాలి. అంటే ఇక్కడ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఏమైనా పర్వాలేదు. అంటే ఇక్కడ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మాత్రమే మనుషులుగా గుర్తిస్తారు. మరి హిందువులకి ఏం జరిగినా కూడా గుర్తించరు. అంటే హిందువుల్ని నాశనం చేసినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం మళ్ళీ వీళ్ళకే ఓట్లు వేయాలి. ఎందుకంటే ఒక ఎన్నికలకి 6 నెలల ముందు, సంవత్సరం ముందు హిందువుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏదో ఒకటి పోస్తూ ఉంటారు. ఫ్రీ పథకాలు అనే పేరుతో ఏదో ఒకటి పూస్తే వాళ్ళు అవన్నీ మర్చిపోయి వీళ్ళకి ఓట్లు వేసేస్తూ ఉంటారు. ఈవిడేమొచ్చేసి రోహింగ్యా గొండాలతో మెజారిటీ వర్గాలు పెట్టుకొని మెజారిటీ ఓట్లతో గెలుస్తూ ఉంటుంది. ఈసీ వాటన్నింటినీ పీక్ పారేసరికి అఖిలేష్ యాదవ్ కూడా భయం పట్టుకుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి ఓట్లన్నీ పీకేస్తే ఇంకేముంటుంది? పైగా అక్కడ యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్నాడు. అసలు ఎవడు గెలిపించుకున్నాడు బీజేపీని? వీళ్ళందరూ కలిసి బీజేపీని అక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మరి దీదీ ఓడిపోలేదంటే మరి ఉత్తరప్రదేశ్లో రేపు ఎన్నికలు ఉన్నాయి, రేపంటే వచ్చే సంవత్సరంలో. బహుశా అప్పుడేమైనా దీదీని అక్కడ పోటీ చేయిస్తాడేమో, లేకపోతే ఇతను గెలిచి ఆవిడకి ఆ పదవి ఇస్తాడేమో. మరి ఏం జరుగుతుందో చూడాలి. దొంగలందరూ కలిసి ఒక దగ్గరికి చేరుతున్నారు. ఓడిపోలేదట, ఇన్ని సంవత్సరాలు మరి పరిపాలించింది. మరి అప్పుడు మాత్రం ఈసీ బాగానే అన్ని తన పనులతో నిర్వహించింది. ఇప్పుడు ఓడిపోయేసరికి ఈసీ ఏమొచ్చేసి ఈవిడికి అనుకూలంగా లేదు. గెలిస్తే ఒకటి, ఓడిపోతే ఒకటి. వాటమిని కూడా భరించలేకపోతున్నారు. మీరేం రాజకీయ నాయకులు రా?